డాక్టర్ గారు క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే అసలు ట్రీట్మెంట్ టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే రేడియేషన్ పర్టికులర్గా ఏ స్టేజ్ వారికి ఇచ్చే అవకాశం ఉంది అని అంటారు? రైట్. క్యాన్సర్లో ఇప్పుడు ట్రీట్మెంట్ని మనం విభజించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్లో ఆపరేషన్ సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఉంటుంది, టార్గెటెడ్ థెరపీ అది కూడా ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు, నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇవన్నీ భాగాలండి. రైట్. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఏది ఇవ్వాలనేది ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. రేడియేషన్ అనగానే స్టేజ్ బట్టి అనే కన్నా కూడా ఆ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ భాగంలో వచ్చింది, దానికి వేరే ట్రీట్మెంట్స్ మనం ఏం చేయగలగమని దాన్ని బట్టి రేడియేషన్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థ్రోట్ నాలుక భాగంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండేందుకు మనం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని దానికి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలామంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతారు ఏంటంటే, సార్ ఆపరేషన్ చేసి తీసేశారు కదా, అక్కడ ఏమి ఇస్తాం మనం అని. అయితే మనం ఈ మధ్యలో అందరు హ్యాండ్ శానిటైజర్ వాడతాం కదా, ఏం కనిపించకుండా మరి ఎందుకు వాడుతున్నాం? ఎందుకంటే కళ్ళకు కనిపించని సూక్ష్మంగా ఉండే క్రిములు ఏమన్నా ఉంటే అవి చనిపోవాలి కాబట్టి వాడుతున్నాం. రైట్. అలాగే కళ్ళకు కనిపించే గ్రాస్ ట్యూమర్ని వాళ్ళు తీసేయగలిగారు, అక్కడ సూక్ష్మంగా కణాలు మిగిలి ఉండే అవకాశం ఉంటుంది, ప్లస్ మీకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ రిస్క్ని మనం తగ్గియగలుగుతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ యావరేజ్గా తీసుకుంటే కనుక 65% మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమర్ని మనం రేడియేషన్ ఇవ్వడం వల్ల దాదాపు <10% తీసుకురావచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఏ ట్రీట్మెంట్ మోడాలిటీ వల్ల మనం మళ్ళీ వచ్చే అవకాశాన్ని జీరో చేయలేం. రైట్. సో మనం రేడియేషన్ అనేది టైప్ ఆఫ్ క్యాన్సర్, ఎక్కడ వచ్చింది అండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బట్టి డిసైడ్ చేస్తాం. ప్రతి ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే కనుక దాదాపు 60 నుంచి 70% మందికి డెఫినెట్గా రేడియేషన్ అనేది వాళ్ళ ట్రీట్మెంట్లో ఒక భాగంగానే ఉంటుంది. అది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనేది డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ మేము డిసైడ్ చేస్తాం.